ఈ సెన్సిటివిటీ కానీ టీత్స్ కూడా కొంచెం ఎనామిల్ వెళ్ళిపోయిందంటే సెన్సిటివిటీ అనేది వచ్చేస్తూ ఉంటుంది. సో మన బ్రషింగ్ టెక్నిక్స్లలో కూడా ఈ డిఫరెన్స్ అనేది వస్తుంది అని అంటారు, అది నిజమేనా? డెఫినెట్లీ ఆ ఎఫెక్ట్ చాలా ఉంటుందండి బ్రషింగ్లో. కొంతమంది ఏం చేస్తారంటే పళ్ళు నార్మల్గానే ఉంటాయి, వాళ్ళు ఏంటంటే ఇంకా పళ్ళు తెల్లగా కనపడాలని చాలాసేపు బ్రష్ చేస్తుంటారు. సో ఆ ఎక్కువసేపు బ్రష్ చేయటం వల్ల ఏమైందంటే ఇంత హార్డ్గా ఉన్న ఇనామెల్ కూడా స్లోగా అక్కడ మీకు అబ్రేడ్ అయిపోతుంటుంది అనమాట. సో ఇనామెల్ లోపల డెంటిన్ అనేది ఉంటుందండి. ఎప్పుడైతే ఆ డెంటిన్ లేయర్ కనుక ఎక్స్పోజ్ అయిద్దో పళ్ళు జుమ్మని సెన్సిటివిటీ వస్తుంది. ఆ సెన్సిటివిటీ మనకి ఎట్లా తెలిసిద్దంటే, ఈవెన్ ఇఫ్ యూ టేక్ ఏ నార్మల్ వాటర్ ఆల్సో, చల్లటిది కాదు వేడిది కాదు, నార్మల్ వాటర్ తీసుకున్నా కూడా ఒక్కసారి పళ్ళు జుమ్మని లాగుతాయి. అదే కనుక వాళ్ళు చల్లటి కోల్డ్ వాటర్ లేకపోతే సాఫ్ట్ డ్రింక్స్ ఏమైనా తీసుకున్నా కూడా పళ్ళు బాగా జుమ్మని లాగుతాయి. ఇంకొంతమందికి ఏంటంటే హాట్ కాఫీ టీ హాట్ ఏమైనా కాఫీ, టీ. తీసుకున్నప్పుడు కూడా లాగుతుంది, జుమ్మని లాగిద్ది అనమాట. సో దట్ మీన్స్ దట్ ఇన్నర్ లేయర్ డెంటిన్ ఈస్ ఎక్స్పోజ్డ్ అనమాట. సో అట్లాంటి కండిషన్స్ జనరల్గా ఎక్కువ శాతం ఎక్కువ బ్రష్ చేసే వాళ్ళలో కూడా వస్తూ ఉంటుంది అనమాట.